ఈరోజు బైబిల్లోనండి ఆదికాండం 31వ అధ్యాయం ధ్యానించుకుందాం. ఇదిగో ఈ ఆదికాండం 31వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి ఇప్పటికే యాకోబు లాబాన్ దగ్గర 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. ఇదిగో దేవుడు యాకోబును చాలా ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదాన్ని లాబాన్ కుమారులు చూసి ఇదిగో మన తండ్రి వల్లే ఇతను ఎంతగా ఆశీర్వదించబడ్డాడు అని సనుక్కుంటూ ఉంటుంటే యాకోబు విషయం గ్రహించాడు. దేవుడు కూడా యాకోబుని పిలిచి, యాకోబా, నువ్వు ఇంకా నీ మామ వెళ్ళి విడిచి వచ్చే, ఇదిగో నేను నీకు ఎక్కడ కనిపించానో అక్కడికి వచ్చే అని చెప్పి, నేను నీ బేతేలు దేవుని అని చెప్పి దేవుడు యాకోబుతో మాట్లాడాడు. వెంటనే యాకోబు లేయా రాహేల్ని పిలిచి, మనం ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, దేవుడు నన్ను పిలిచి నాతో మాట్లాడాడు, మీకు తెలుసు కదా మీ తండ్రి ఇంతవరకు ఏ విధంగా నాకు 10 సార్లు జీతం మార్చాడు, నేను అతనికి ఏ విధంగా కొలువ చేశాను, ఇప్పుడు దేవుడు నన్ను బయటకు వచ్చేయమంటున్నాడు, మరి నాతో పాటు మీరు వచ్చేయండి అనగానే వాళ్ళు దేవుడు నీకు చెప్పినట్టుగానే చేద్దాం, పద వెళ్ళిపోదాం అని చెప్పి యాకోబుతో అంగీకరించి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు. ఈ సమయంలో రాహేలు యాకోబుకు తెలియకుండా, తన తండ్రికి తెలియకుండా తన తండ్రి గృహదేవతలను దొంగిలించి తన సామాన్లో పెట్టుకుంది. వాళ్ళు ఈ విధంగా ప్రయాణం చేసి మొదలుపెట్టేశారు. 3 రోజులకి లాబానికి విషయం తెలిసింది, యాకోబు పారిపోయాడు. అతడు యాకోబుకి హాని చేద్దామని తరను మొదలుపెట్టాడు. కానీ దేవుడికి లాబాను కల్లో వచ్చి చెప్పాడు, నువ్వు నా సేవకుడిని యాకోబుతో మంచి కానీ చెడు కానీ ఏది పలకూడదు. దాంతో లాబాను తన మనసు మార్చుకున్నాడు. అదే విషయాన్ని యాకోబుతో కూడా చెప్తున్నాడు, దేవుడు నాతో చెప్పాడు నీతో మంచి కానీ చెడు కానీ పలకద్దు, ఇదిగో నేను నిన్ను సితారతో నాట్యంతో పంపిద్దాను కదా, అలా వెళ్ళిపోతున్నావు ఏంటి అంటే, యాకోబు నువ్వు నన్ను ఎక్కడ వెళ్ళనివ్వు అని భయపడి అలా చేశానంటే, సరేనిగా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపో, కానీ నా గృహదేవతలు ఎందుకు దొంగలించావు అని లాబాను యాకోబుతో అంటాడు. యాకోబుకు కోపం వస్తుంది. నీ గృహదేవతలు ఎవరి దగ్గర ఉంటారో వాళ్ళు చేస్తారు అని చెప్పి మొత్తం సెర్చ్ చేయడానికి అనుమతిస్తాడు. లాబాను అంతా సెర్చ్ చేస్తాడు, కానీ రాహాబు దాన్ని తన ఒంటి సామాగ్రిలో పెట్టుకుని దాని మీద కూర్చున్నట్టు. ఆ విధంగా ఆమె ఆ గృహదేవతలు అతను తీసుకోకుండా దొంగలించగలిగింది. చివరికి లాబాను యాకోబుకు సారీ చెప్పి వాళ్ళిద్దరూ వాగ్దానం చేసుకుని ఒకరి నుంచి ఒకరు వేరైపోతారు. ఇది ఆదికాండం 31వ అధ్యాయం. ఈరోజు ఈ ఆదికాండం 31వ అధ్యాయం 24వ వచనాన్ని ఎంచుకున్నాం. దాంట్లో ఎలా ఉంటుంది, ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియవాడైన లాబాను వద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ పలుకకు, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను. చూసారా, దేవుడు లాబానుతో యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ పలకద్దు అని చెప్పాడు. మీరు కానీ గమనిస్తే బైబిల్ మొత్తంలో దేవుడు కృప పొందుకోవడానికి అత్యంత అల్పమైన స్థాయిలో ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే దాన్ని యాకోబు అని కొంతమంది అనుకుంటారు. ఎందుకంటే యాకోబు మోసగాడు, దేవుడిచ్చే ఆశీర్వాదం కంటే తానే ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశపడేవాడు. అతడు మోసమైన బుద్ధి కలిగి అందరినీ మోసం చేయాలనుకున్నాడు. ఇలాంటి వాడిన దేవుడు ఆశీర్వదించాలి అని చాలామంది అనుకుంటారు. అయితే అలాంటి వాడికి కూడా కీడు వస్తుంది అంటే దేవుడు అడ్డుపడ్డాడు, నిర్బంధించాడు. ఎందుకు అంటే దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని ఇస్సాకు స్వతంత్రించుకున్నాడు. ఇప్పుడు ఇస్సాకు వాగ్దానాన్ని యాకోబు స్వతంత్రించుకున్నాడు. అందుకనే దేవుడు యాకోబు కీడు రాకుండా చేశాడు. ఇదిగో మోసగాడైన ఒక వ్యక్తికి దేవుడు ఎంతగా తోడుంటే, తాను వాగ్దానం చేశాడు కాబట్టి కీడు రాకుండా నిర్బంధిస్తే, దేవుని వెంబడిస్తూ దేవుని ప్రేమిస్తున్న వారికి దేవుడు ఇంకెంత తోడుగా ఉంటాడు, ఇంకెన్ని కీడులు రాకుండా అడ్డుకుంటాడు. ఆ విషయాన్ని ఈరోజు దేవుడు మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. మొదటగా దేవుడు మనకి కీడు రాకుండా ఏ విషయాల్లో నిర్బంధిస్తారో నేర్చుకుందాం. ఇదిగో దేవుడు మనకి మన శత్రువులు కీడు చేయకుండా నిర్బంధిస్తాడు. అదే విషయాన్ని మనం ఇక్కడ లాబాను విషయంలో చూడవచ్చు. లాబాను యాకోబు కీడు చేద్దామని వచ్చాడు, కానీ దేవుడు లాబాన్ని యాకోబు కీడు చేయకుండా ఆపాడు. ఆయన కలగ చేసుకున్నాడు. అందుకనే మీకు కూడా ఎవరిని కీడు చేద్దామని మనుషులు తలంస్తున్నారా? అయితే దేవుని ప్రార్థించండి, దేవుడు తప్పక కలగ చేసుకుని ఆ వ్యక్తులు మీకు కీడు చేయకుండా నిర్బంధిస్తారు. మన ప్రొటెక్షన్ దేవుని దగ్గర ఉంది, మనుషుల దగ్గర కాదు. అందుకనే మనుషులను ఆశ్రయించకండి, దేవుణ్ణి ఆశ్రయించండి. ఆయన హృదయాలను మార్చుతాడు, అలాగే పరిస్థితులన్నీ మార్చి మనకి ఏ కీడు రాకుండా చూసుకుంటాడు. ఇక్కడ ఉండవుగా ఒక్కొక్కసారి మనుషులు మన కీడు చేసేసినట్టే కనిపిస్తాయి. అయితే ఆ మనుషులు మనల్ని శ్రమకు గురి చేసినప్పుడు దేవుడు ఆ శ్రమ మన కీడు చేయకుండా ఆపుతాడు. ఇదిగో దీనికి బెస్ట్ ఎగ్జాంపులే షద్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిలో నడిచిన ఇన్సిడెంట్.
నెబుకద్నెజరు షద్రక్ మేషక్ అబేద్నెగోల్ని అగ్నిలో పడేశాడు. కానీ అగ్నిలో వాళ్ళు నడుచుకుంటూ బయటకు వచ్చారు. కారణం, దేవుడు ఆ శ్రమ వారికి కీడు చేయకుండా ఆపాడు. అదేవిధంగా దానియేలు ప్రార్థన చేసినందుకు సింహాల గుహలో పడిపోయాడు. కానీ సింహాలు అతనికి కీడు చేసిన దేవుడు అనుమతించాడా? అనుమతించలేదు. అందుకని గుర్తుపెట్టుకోండి, మనుషులు ఆల్రెడీ మిమ్మల్ని శ్రమ పెట్టేస్తూ ఉంటే ఎవరు నశించిపోతుందనేమో అనుకోకండి. ఇదిగో ఆ శ్రమ మీకు ఈ కేడు చేయకుండా, మీ ఒంటి మీద గీతైనా పడకుండా దేవుడు మిమ్మల్ని కాపాడగలడు. అందుని బట్టి దేవుణ్ణి ఆశ్రయించండి. ఇక చివరిగా, సాతాను మనకు కీడు చేయాలనుకున్నప్పుడు దేవుడు దాన్ని నిర్బంధిస్తాడు. ఇదిగో దేవుడు యోబుని ఎంతో ఆశ్రయించాడు. కానీ యోబుని పరీక్షిస్తున్న సమయంలో సాతాను అతని మీదకి శోధన తీసుకొస్తూ వస్తున్నప్పుడు దేవుడు యోబు ప్రాణానికి ఏ హాని జరగకుండా సాతాన్ని నిర్బంధించాడు. అవును, దేవుడు మనకు కీడు జరగకుండా నిర్బంధిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆయన పేతురు కోసం వేడుకున్నాడు. సాతాను అతను శోధించకుండా ప్రభు వేడుకున్నాడు. అవును, ప్రభు మనకి సాతాను శోధన నుంచి తప్పిస్తాడు. అందుకని గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకు తోడుగా ఉంటే మన శత్రువు మనకు కీడు చేయలేడు. ఏ శ్రమ మనకు కీడు చేయలేదు. సాతాను మనకు అసలు కీడు చేయలేడు. ఎందుకంటే మన పక్షాన ఉన్న దేవుడు. అందుకని ఈ విషయం గుర్తుపెట్టుకోండి, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నమ్ముకున్న ప్రజలను ఆయన ఏమాత్రం విడవడు, ఎడబాడు. మరి ఈ విషయమే ఈరోజు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందు తండ్రి, ఈ దినాన్ని ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. దేవా, యాకోబుకు లాభాన్ని కీడు చేయకుండా నువ్వు నిర్బంధించు. అదేవిధంగా మా శత్రువులు మాకు కీడు చేయకుండా, మాకు సంభవించే శ్రమలు మాకు కీడు చేయకుండా, సాతాను మాకు కీడు చేయకుండా నువ్వు నిర్బంధిస్తానని మాకు చెప్తున్నావు. దేవా, నీవు ఇచ్చిన ఈ మాటలకే నీకు వందనాలు. ఇదేనా ఎవరైతే ఏ భయాల్లో ఉన్నారో ఆ భయాలన్నిటి నుంచి విడిపించి నీవు ఇచ్చిన ఈ వాగ్దానానికి నీకే వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభును ప్రియరక్షకును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ చిన్ని ప్రార్థన అడిగి వేడుకుని పొందుకుని నిన్నే స్తుతిస్తున్నాను నా ప్రిపర్లోకి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.